Uh, land record automation using React Native అండ్ ల్యాండ్ రికార్డ్ ఇంటిగ్రేషన్ మాన్యువల్గా ఏదైతే ఉంటుందో దాన్ని అవాయిడ్ చేయడం అంటే ఏదైతే ఉంటుందో ఇది సర్వే సంబంధించి ఉన్న ఎఫ్లైన్ అవి కట్టిన కూడా ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో అవి మనం డబ్బులు కట్టుకున్నాం కానీ ఫీల్డ్ లెవెల్లో మన స్కెచ్ ఎవరో ఏదో మండల్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్ చేసే వాళ్ళకి ఇస్తానంటారు కాకపోతే అవి మన దాకా ఎవరు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఏదైనా చేసుకున్నా కూడా హిస్టరీ జనరేట్ అవుతుంటుంది కానీ ఆ తప్పుల్నే స్టేజ్గా కరెక్ట్ అన్నట్టు లూప్ అనేది ఎట్రేట్ అవుతూ ఉంటుంది జనరేషన్స్ మారినప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు తెలియకపోయినప్పుడు తలకాయ నొప్పి అట్లాంటివి చాలా ఎక్కువ అట్లాంటివన్నీ అవాయిడ్ ఎలా చేయాలి అనేది చూసుకున్నప్పుడు రియాక్ట్ ద్వారా మనం చూసుకున్నప్పుడు బ్యాక్ ఎండ్లో ఉండే డేటాని చెక్ చేసుకుంటాం ఫార్మర్స్ ల్యాండ్ రికార్డ్స్ ఎక్కడైనా అంటే ఆటోమేటిక్గా ఫార్మర్స్ సంబంధించి ఎగ్జాంపుల్ ఫార్మర్ అనే అతను ఏదో ఇప్పుడు మామూలుగా ఏదో ఒక ఇచ్చున్నాడు ఏమి ఇచ్చాడు ప్రస్తుతానికి పాస్బుక్ అంటారు ఆ పాస్బుక్లోని అన్ని తప్పులు పాస్బుక్ అది అంటే కరెక్ట్గా ఉండవు నేను చూసినట్టున్నా అంటే మారింది వచ్చేసి మనం మాన్యువల్గా మార్పిస్తే కానీ మారవు కాకపోతే అది మారద్దంటే రియాలిటీ అనేది చాలా తక్కువ ఎందుకు తక్కువ అని చెప్పేసి మనం ఐడెంటిటీకి అనేది ఒక ఐడియాలజీకి అనేది మనం వస్తున్నాం అనేది మనం చూసుకున్నప్పుడు పీరియడ్గా అక్కడికి వెళ్ళి మనం మార్పిస్తానంటే అంత డబ్బులతో కూడుకునేవారు అంటే డబ్బులు పెడితే కానీ అక్కడ మారని విషయం ఇలాగా మనం రియాలిటీలో పెద్దవాళ్ళ నుంచి పాతుకుపోయింది అదే నిజం కూడా ఎందుకంటే మనం అక్కడికి వెళ్తే పని అవ్వాలి ఇప్పుడు మనం చూసినప్పుడు ల్యాండ్ కవర్ ఎక్కడ ఎగ్జిస్ట్ ఉంది గెట్ బ్యాక్ వస్తుంది ఇప్పుడు సేమ్ అదేవిధంగా ఫార్మర్ లాగిన్ అవ్వగానే ఇది ఆటోమేటిక్గా ల్యాండ్ కవర్ ఎక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి అవన్నీ కూడా తెచ్చిపోవచ్చు స్టోన్స్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఇవ్వగానే ఫీల్డ్లో ల్యాండ్ కవర్ శాంపిల్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ ఉంది ఆ శాంపిల్కి సంబంధించిన బౌండరీస్ ఏంటి అవి క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా మనకు గెట్ బ్యాక్ అయింది లేదండి నాకు ఇక్కడ ఒక పర్సన్కి సంబంధించి మాత్రం మనకి ఇక్కడ వచ్చింది లేదండి నాకు ఫార్మర్ వచ్చేసి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని అతను ఫోన్లో ఇక్కడ మనకి ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ లేదండి ఇక్కడ ఫార్మర్స్ ఎవరి దగ్గరైనా ఉంటుంది ఇప్పుడు మాన్యువల్గా పాస్బుక్ అది ఇది అంతా గవర్నమెంట్ అంతా ప్రింట్ అయింది ఇచ్చినా కూడా రియాలిటీ మనం చూసుకున్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి తలవారం ఏమీ లేదు ఎందుకంటే ఈరోజు మిస్టేక్ లేదనుకో రేపు మళ్ళా కొత్త ఏమైనా మారాలనుకో ఇలాగ ప్రింటర్లు ఉండవు ప్రింటర్లో అయ్యి వాళ్ళు ఇచ్చినా కూడా ఈ పని చేయవి అట్లా తిరిగి అనుభవం మీద ఫేస్ చేస్తుంది ఏమన్నా ఫీల్డ్ మీద ఏమో ల్యాండ్ ఉంటుంది కాకపోతే ఆ రికార్డులో ల్యాండ్ ఉంటుంది వీళ్ళు వచ్చేసి అది నీదే కాదని చెప్పి పూజ ఏమో తాళ్ళు దిగిపోద్ది కదా అది ఈ కిచ్చరం పాడు కాదు అన్నీ తప్పులతో కూడుకొని ఏమన్నా ఎవరు పడతారు మళ్ళీ అక్కడికి వెళ్ళి చేయించుకోవాలనుకున్నప్పుడు అది హెడ్ఏక్గా రియల్ టైమ్ సినారియోస్ మనం అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ఫార్మర్ వేరే వాళ్ళు లాగిన్ అయినప్పుడు వాళ్ళకు ల్యాండ్ సంబంధించిన ల్యాండ్ కవర్స్ ఏవైతే ఉన్నా అవి ఆటోమేటిక్ ఫెచ్ బ్యాక్ హిస్టరీ అంతా మనం చూసుకున్నప్పుడు ఆర్ఎస్ రీసెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ జనరేట్ కాకపోతే అక్కడ ఉండేది తప్పులు మన తప్పులుగానే ఇక్కడ జనరేట్ చేస్తే ఎక్కిస్తూ ఉంటారు దట్ ఈస్ ద ఫన్నీ లాజిక్ అనేది ఎవరైనా గమనిస్తుంటారు కాకపోతే తప్పుల్ని అవి కన్సిస్టెన్సీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అంటే 5% 10% పే చేస్తారు సేల్ డేట్కి వాటికి అది ఏమన్నా శాశ్వతం అంటే అది కాదు ఎందుకంటే తప్పులే ఉంటాయి తప్పులను డబ్బులు బాధేయకుండా ఎక్కించుకోవడం తప్పితే మళ్ళీ ఇక్కడ ఎఫ్లైన్ కట్టినప్పుడు వాళ్ళు చేసే రియాలిటీ ఎలా ఉంటుంది సార్ ఫీల్డ్ మీదకి వచ్చినప్పుడు ఫీల్డ్ ఎవరైతే భూమి అయితే ఉంటారో వాళ్ళదే భూమి రిమైనింగ్ ఎవరైతే ఎక్కించుకుంటారో అవన్నీ సంబంధం లేదు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది వాళ్ళు సేల్ డేట్ అక్కడ వసూలు చేసినా కూడా రియాలిటీలో చూసుకున్నప్పుడు కన్ఫ్యూజన్ అంబిగిటీ స్టేట్ లాగా వస్తుంది అందుకే ఈ ఆటోమేషన్ ఫార్మర్స్ హ్యాండ్ ఓవర్స్లోకి వచ్చినప్పుడు అతను లాగిన్ అయినప్పుడు అన్నెసరీ వాళ్ళు ఉండి కూడా ఏం ఉపయోగం ఉండట్లేదు ఉండడం వల్ల యాక్యురసీ అనేది పెరుగుతుంది ఫైన్ దిస్ ఇస్ ద రియాక్ట్ ల్యాండ్ రికార్డ్ ఇంటిగ్రేషన్ ద క్లోనింగ్ ఆఫ్ మీ భూమి రిలేటెడ్ ఏదైతే ల్యాండ్ రికార్డ్స్ పబ్లిక్గా కాకుండా ప్రైవేట్గా మనం బిల్డ్ చేసుకోవాలి నీడ్ ఉన్నప్పుడు యూస్ కేసు ఉన్నప్పుడు అట్లాంటివి కూడా బిల్డ్ చేసుకోవాలి ఎనీవన్ కోడ్ ఇంట్రెస్ట్ ఉంటే యూ హ్యావ్ టు పింగ్ మీ ఎక్స్ప్లెయిన్ ఎవరిథింగ్ ఫైన్ ఐఎమ్ గివింగ్